వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి మదరాసి సినిమా దానికి సంబంధించి ఎలా ఉంది ఏమిటి అని చెప్పడానికి మన స్టూడియోకి వచ్చారు భరద్వాజ గారు. వారితో మాట్లాడి ఆ సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సార్, చాలా గ్యాప్ తర్వాత దాదాపు నా 4-5 ఇయర్స్ గ్యాప్ వచ్చినట్టుంది. 'మురుగదాస్'. మురుగదాస్ కూడా ఒక సినిమా డిజాస్టర్ అయింది కదా, హిందీలో తీసినటువంటి సికిందర్ 'సికిందర్' దెబ్బతీసింది. దెబ్బతీసింది. ఎంతో ఒక ఇది 'గజనీ' తోటి అసలు ఇండస్ట్రీలో సౌత్ ఇండియాలో ఒక టాప్ డైరెక్టర్ వచ్చాడు. చాలా చిన్న వయసులోనే అనుకున్నారు. సో, కానీ కొద్దిగా డిజాస్టర్స్ తోటి కొద్దిగా వెనకబడ్డాడు. ఇప్పుడు వచ్చినటువంటి 'మదరాసి' కూడా టైటిల్ విషయంలో చాలా రకాలటువంటి అపోహలు వచ్చాయి. ఈ సౌత్ ఇండియా అంటేనే మదరాసిలేనా అనేటువంటి ఒకటి కూడా వచ్చింది. అదర్ దాన్ తమిళ్ స్టేట్ తప్పించి మిగతా వాళ్ళు కూడా కొంత హర్ట్ అయ్యారు టైటిల్ విషయంలో. సో, మొత్తానికి ఈ రోజు రిలీజ్ అయినటువంటి 'మదరాసి' సినిమా ఎలా ఉంది? దాంట్లో ఉన్నటువంటి ప్లస్‌లేంటి? మైనస్‌లేంటి? మీ మార్క్ విశ్లేషణ చెప్పండి. అంటే 'మదరాసి' అనే టైటిల్ పెట్టటంలోనే ఆయన వ్యూహం అర్థమైంది హ్మ్. ప్రపంచానికి. హ్మ్. అయితే ఇక్కడ ఆయన జనరల్‌గా ఏదైనా ఒక డబ్బుడ్ వెర్షన్ ఇంకో లాంగ్వేజ్‌లోకి వెళ్ళేటప్పుడు ఆ లోకల్ ఏరియాని తీసుకుంటారు. అవును. ఇప్పుడు మెడ్రాస్‌లో జరిగినటువంటి తమిళ సినిమా కథని హ్మ్. ఆంధ్ర ప్రాంతానికో లేకపోతే తెలంగాణ ప్రాంతానికో అడాప్ట్ చేయదలుచుకున్నప్పుడు అవును. ఆ కథ వైజాగ్‌లో జరిగినట్టుగా చెప్తారు. ఎందుకంటే దానిలో సముద్రానికి సంబంధించిన సన్నివేశాలుంటాయి. అవును. మనం చూసాం కదా! 'సింగం' అంతా అట్లే ఉంటది కదా! అదే 'సింగం' ఏదైనా, ఏదైనా దాదాపుగా ఏదైనా పోర్ట్ బ్యాక్‌డ్రాప్ ఉంటే ఇక వైజాగే. వైజాగ్ ఎళ్ళిపోతారు. అవును. అంటే వైజాగ్‌లో జరుగుతున్నటువంటి కథగా దాన్ని చెప్తారు. హ్మ్. కానీ ఈ సినిమా ఎక్కడ ఏ లాంగ్వేజ్‌లో రిలీజ్ చేసినా గానీ మద్రాసీగానే రిలీజ్ చేశారు. హ్మ్. ఆ రిలీజ్ చేయటంలోనే ఒక ఉద్దేశ్యం ఉంది అతనికి. హుహు. అంటే ఒక 2 డైలాగులున్నాయి సినిమాలో కీలకమైన డైలాగులు. హ్మ్. మతం పేరుతోనూ, దైవం పేరుతోనూ హ్మ్. శాంతియుతంగా ఉన్నటువంటి తమిళనాడు వాతావరణాన్ని డిస్టర్బ్ చేయలేరు అని హ్మ్. ఒక డైలాగుంది. ఓకే. ఆ డైలాగు పెట్టటం వెనకాల ఆయన ఉద్దేశ్యం అదే. అంటే హ్మ్. పొలిటికల్‌గా ఒక స్టాండ్ ఐడియాలజీ, ఒక స్టాండు ఉంది దాని వెనకాల. అంటే బీజేపీ వ్యతిరేకం. తమిళనాడుని కాంకర్ చేయటానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాని చూస్తే, హ్మ్. ఆయన మదరాసి టైటిల్ పెట్టి మెడ్రాస్‌లో జరిగిన కథగానే అన్ని లాంగ్వేజెస్‌లోకి నడిపారు దీన్ని. హ్మ్. హ్మ్. అంటే ఇది తమిళనాడుకి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పొలిటికల్ వార్‌ని చెప్పడం కోసం తీసిన సినిమా. ఒక పొలిటి ఒక పొలిటికల్ పర్స్పెక్టివ్ ఉంది ఈ సినిమా వెనకాల. అది ఇంకొంచెం క్లియర్‌గా చెప్పుండొచ్చు అతను. అది జరగల. ఓకే. ఒక హ్మ్. 2 సన్నివేశాల్లో మాత్రమే అది కనిపిస్తుంది. ఈ డైలాగ్ ఒకటి ఒక ఎన్ఐఏ ఆఫీసర్‌తో జెప్పిస్తాడు. హుహు. ఆ ఎన్ఐఏ ఆఫీసర్ తమిళియన్. హ్మ్. అతన్ని తీసేసి ఈ సౌత్ ఇండియన్ ఆఫీసర్‌ని ఇంకొకడిని వేయకుండా హ్మ్. నార్త్ ఇండియా నుంచి ఒకడిని పట్టుకొస్తారు. ఓకే. వాడు శత్రువులతో కలిసిపోయి వీడిని చంపేస్తాడు. హుహు. ఆ లెవెల్‌లో కథ నడుస్తుంది. అంటే ఇక్కడికి ఒక గన్ మాఫియా ఎంటర్ అవుతుంది. హ్మ్. గన్ మాఫియాని ఎంటర్ కాకుండా చేయటానికి అంటే ప్రతి ఒక్కరి చేతుల్లోనూ ఆయుధం. తుపాకీ ప్రతి ఒక్కడి చేతుల్లోకి రావటం అనే కల్చర్‌ని ప్రమోట్ చేయటం కోసం హ్మ్. ఇక్కడికి ఆయుధాలు పట్టుకొస్తారు. ఆయుధ వ్యాపారులు హ్మ్. తమిళనాడులోకి ఎంటర్ కావటంగా చూపిస్తాడు దాన్ని. ఒరిజినల్‌గా ఆయన ఐడియాలజీ ప్రకారం హ్మ్. ఈ ఆయుధ వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు కాదాళ్ళు. హ్మ్. ఒరిజినల్ ఐడియాలో ఆయుధాల దగ్గర రాజకీయం ఉంది. ఓహో! మతాన్ని తీసుకొస్తున్నారన్నట్టు అనుకోవచ్చా? మత రాజకీయాన్ని. ఓకే. మత రాజకీయాన్ని. మత రాజకీయాలని ఇక్కడికి తీసుకురావటం అనే ప్రోగ్రామ్ హ్మ్. జరుగుతోంది. అది హ్మ్. తమిళనాడులో ఉన్నటువంటి శాంతియుత వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తుంది అనేది ఐడియా. హ్మ్. దానికి తుపాకుల్ని తగిలించాడు అంతే. ఓకే. దాని మీద నడుస్తుంది కథ. హ్మ్. అంటే నార్త్ నుంచి వస్తున్నటువంటి ప్రెజరు, సౌత్ మీదకి జరుగుతున్నటువంటి దాడులు, ఈ నేపథ్యంలో ఒక లేయర్ అనుకున్నాడాయన. హ్మ్. ఆ లేయరు దాన్ని ఎదుర్కోవటానికి జరిగేటువంటి పోరాటం. హ్మ్. ఈ రెండిటి మధ్యలోకి ఇంకొక లేయర్ అనుకుని అక్కడ హీరోని లొకేట్ జేశాడు. హ్మ్. 'శివకార్తికేయన్‌కి' హ్మ్. 'అమరన్' సినిమా దగ్గర నుంచి ఒక పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అయింది. అవును. 300,00,00,000 వసూలు చేసింది ఆ సినిమా. అవును. హ్మ్. అందుకని ఆ ఏరియాకి కనెక్ట్ అవ్వాలి అనేది ఉద్దేశం. హ్మ్. కొంచెం యాక్షన్ ఓరియెంటెడ్‌గా నడిపాడు ఆ క్యారెక్టర్‌ని. అలాగే మనం 'స్టాలిన్' ఈ సినిమాలో చూసాం. అంటే నువ్వు ఒకడికి సహాయం చేస్తే వారు ముగ్గురికి సహాయం చేస్తారు ఇలాగ. హ్మ్. 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 ఇక్కడ ఈ సినిమాలో కూడా హీరో క్యారెక్టర్‌లో అలాంటి ఒక ఎలిమెంట్‌ని జొప్పించాడాయన. హ్మ్. జొప్పించి పరుల కోసం ఆవేశపడేవాడు, ఇంకొకళ్ళని బాగు చేయటం కోసం యుద్ధం చేసేవాడు. హ్మ్. వాడు కొంచెం అబ్నార్మల్‌గా కనిపిస్తాడు.
నీకు సంబంధం లేని విషయంలోకి ఎందుకు ఎంటర్ అవుతున్నావు అని చెప్పి వాడిని కొంచెం ఏదో ప్రాబ్లం ఉంది అడిగి అనుకుంటారు. నిజానికి అదే నార్మల్. అసలు పట్టించుకోకుండా మన పక్కింట్లో ఏం జరుగుతోంది, మన పక్కవాడికి ఏం జరుగుతోంది పట్టించుకోకపోవడం నార్మల్ అని అనుకుంటున్నాం మనం. అదే అబ్నార్మల్. ఇది అబ్నార్మల్ అనే పాయింట్‌ని చెప్పదలుచుకున్నాడు ఆ క్యారెక్టర్‌లో. దానికోసం ఒక సైకలాజికల్ ఇది అవన్నీ తీసుకున్నాడు. తీసుకుని అవన్నీ బాగా ఆర్గనైజ్ చేశాడు. ఆ లేయర్ కూడా బానే వెళ్ళింది. హీరోయిన్ క్యారెక్టర్‌కి కథలో ప్రాధాన్యత ఉంది. హీరో క్యారెక్టరు ఎలా అంటే ఆ ఏరియాలో ఉండేటువంటి ఒక సామాన్యుడైనటువంటి హీరో క్యారెక్టరు ఈ ఎన్ఐఏ గొడవలోకి ఎలా ఎంటర్ అయింది. అలాగే ఈ తుపాకుల గొడవలోకి ఎలా ఎంటర్ అయ్యాడు. ఆ మాఫియాతో హీరోకు ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఏమిటి. వీటిని బాగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళాడు. ఓకే. వెళ్ళి ఒక యాక్షన్ జోనర్ సినిమాగా నడిపేశాడు దీన్ని. నడిపి చివరిలో మళ్ళీ ఆయన ఒరిజినల్ లైన్‌లోకొచ్చాడు. వచ్చి చాలా క్లియర్‌గా అక్కడ ఆ ఉత్తరాది నుంచి వచ్చినటువంటి అధికారి ఇక్కడ మళ్ళీ అంటే ఎన్ఐఏకే ద్రోహం చేయబోతున్న టైంలో అతన్ని ఈ సస్పెండ్ అయినటువంటి అధికారి కంట్రోల్‌లోకి తీసుకొని నువ్వు తప్పుకో ఇక్కడి నుంచి అని తన పద్ధతిలో మిషన్‌ని ముందుకు తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి అది క్లోజ్ చేస్తాడు. అది సినిమా. ఇది కొంచెం అంటే తను చెప్పదలుచుకున్న విషయం చాలా స్పష్టంగా తమిళనాడులో ఉన్నటువంటి శాంతియుత వాతావరణాన్ని పొల్యూట్ చేయటానికి మత రాజకీయాలను ప్రవేశపెట్టదలుచుకుంటున్నారు. దీన్ని మేము అడ్డుకుని తీరుతాం అనేది చెప్పాలనుకున్నాడు ఆయన. దానికి సంబంధించి ఇంకొక 3, 4 సన్నివేశాలు హీరోతో లింక్ చేసి ఒక 2, 3 సీన్‌లు అల్లుకుని ఉంటే ఇంకొంచెం ఎక్కువ ఇంపాక్ట్ వేసేది జనం మీద. ఓకే. దాంతో ఏదో చెప్పదలుచుకుంటున్నాడు డైరెక్టరు. అది ప్రాపర్‌గా చెప్పలేకపోతున్నాడు అని ఆడియన్స్ ఫీల్ అవుతూ ఉంటారు సినిమా అంతా. అంటే చాలా లోతుగా ఆలోచిస్తే తప్ప ఇవి తట్టవు. ఓకే. అంత అండర్ ప్లే చేసి చెప్పక్కర్లేదు అది. తను ఎలాగూ ఓపెనింగ్‌లో ఆ డైలాగ్ పెట్టేశాడు కాబట్టి మొహమాటం లేకుండా ఇంకొంచెం దూకుడుగా వెళ్ళుండొచ్చు. అవును. అదొక డిస్కసివ్ పాయింట్‌గా మార్చేసుంటే ఇంకొంచెం బలంగా కనెక్ట్ అయ్యేది సినిమా. ఓకే. ఇప్పుడు ఒక మిక్స్డ్ టాక్‌నైతే తెచ్చుకుందది. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా డిజైన్ చేశాడు. అలాగే ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్‌లను బాగా పవర్‌ఫుల్‌గా తయారు చేసుకున్నాడు. ఆ పెర్ఫార్మ్ చేసిన ఆర్టిస్టులు కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు ఇద్దరు. ఇద్దరు విలన్స్ ఉంటారు. ఫ్రెండ్స్ వాళ్ళు. దుర్యోధనుడు, కర్ణుడు తరహా ఓకే. డిజైనింగ్‌లో నడుస్తుందది. ఒకరి కోసం ఒకరు ఏం చేయటానికైనా సిద్ధపడిపోయే క్యారెక్టర్ అది. అది చాలా బలంగా నిలబడింది. ఆ ఏరియాలో ఆ పార్ట్ బాగా జనాలని కదిలించింది. అందుకని రకరకాలుగా సినిమా ఆడియన్స్‌ని కనెక్ట్ చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడాయన. కానీ ప్రతి చోట ఒక 75% మాత్రమే సక్సెస్ అయ్యాడు. ఓకే. అందుకని ఒక మిక్స్డ్ రెస్పాన్స్‌తో నడుస్తోంది గానీ పర్వాలేదు. ఓకే. సినిమా పర్వాలేదు. మరీ కానీ అంత ఈ ఇబ్బందికరమైన సినిమా ఏం కాదు. తమిళనాడులో బాగా పోతుందేమో అండి. తమిళనాడులో పర్లేదు. బానే వెళ్తుంది ఈ సినిమా. అంటే అన్ని ఏరియాల్లోనూ వెళ్తుందండి. అంత ఇబ్బందికరమైన సినిమా ఏం కాదు. ఓకే. ఓకే. ఇబ్బందికరం కాదు గానీ, చెప్పదలుచుకున్న విషయాన్ని ఇంకొంచెం బలంగా చెప్పుంటే బావుండేదనే ఒక బాధ. ఓకే. ఒక్కసారి చూడొచ్చంటారా? ఒకసారి చూడొచ్చు. ఓకే. ఓకే. దీంట్లో అంటే మెయిన్‌గా ఇప్పుడు హీరోయిన్ పెర్ఫార్మన్స్, హీరో పెర్ఫార్మన్స్ ఆ విషయానికొస్తే ఎలా ఉంది? మ్యూజిక్ ఎలా ఉంది? రుక్మిణి వసంత్ హీరోయిన్ చాలా క్యారెక్టర్ మంది పేర్లు చేసింది. వినపడ్డాయి. ముగ్గురు పేర్లేమో హీరోయిన్స్ పేర్లు. లేదు ఆ అమ్మాయి. ఏదో బిజు ఆ! ఇంకొక లేదు. అమ్మాయి. ఓకే. లేదు. ఆ! తనే ప్రధానమైన హీరోయిన్. ఫీమేల్ లీడు. హ్మ్. తను బాగా పెర్ఫార్మ్ చేసింది. ఓకే. శివకార్తికేయన్ క్యారెక్టర్ కూడా బావుంది. తను ఆ క్యారెక్టర్‌లో ఉన్న అన్ని వేరియేషన్స్‌ని చాలా అద్భుతంగా పలికించాడు. ఓకే. నటుడిగా అతను ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అయ్యాడు. యాక్షన్ ఎపిసోడ్స్ చేశాడు. ఎంటర్‌టైనింగ్‌గాను ఉన్నాడు. అంటే యాక్చువల్‌గా తన కెరియర్ మొదలైందే ఎంటర్‌టైనింగ్ హీరోయిజంతో మొదలయ్యాడు. ఈ సినిమాతో ఆయన యాక్షన్ హీరోగా కూడా బాగా ఎలివేట్ అయ్యాడు. ఓకే. అలా అతను నటుడిగా ఉపయోగపడ్డాడు ఈ సినిమాకి. అలాగే ప్రతి క్యారెక్టర్ ఆ విలన్ క్యారెక్టర్లు చేసిన వాళ్ళిద్దరిని బయట నుంచి తెచ్చుకున్నాడాయన. వాళ్ళిద్దరూ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. పవర్‌ఫుల్‌గా ఉన్నారు. ఓకే. అందుకని ఒక రకంగా హీరో ఎలివేషన్ అనేది చాలా ఉపయోగపడింది. ఓకే. ఓ పవర్‌ఫుల్ హీరోకి, ఓ పవర్‌ఫుల్ విలన్‌కి మధ్య జరిగేటువంటి ఒక కాన్ఫ్లిక్ట్‌గా దీన్ని బిల్డ్ చేయగలిగాడు. ఓకే. కాకపోతే ఎన్ఐఏ వైపు నుంచి కూడా
ఇంకొంచెం పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ని ఎవరినన్నా తగిలించి, ఆ ఏరియాలో ఇంకొంచెం వెయిట్ పెంచుంటే బావుండేది అనిపించింది. ఓకే. ఓవరాల్‌గా 'మురుగదాస్' హ్మ్. 'మురుగదాస్' సినిమా లాగానే ఉందది. హుహు. కాకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా హ్మ్. దీనిలో కూడా కొన్ని హ్మ్. చెప్పాల్సిన విషయాలు చెప్పాల్సినంత బలంగా చెప్పలేకపోవడం హ్మ్. అనేది ఒకటే లోపం ఈ సినిమాకి. ఓకే. ఓకే. 'మదరాసి'. హుహుహు. 'మదరాసి' అనే టైటిల్ అందుకే పెట్టాడాయన. ఓకే. హ్మ్. అంటే ఆ డైలాగు కూడా ట్రైలర్‌లో నడిచింది. హ్మ్. హ్మ్. అంటే తమిళనాడులోకి మెడ్రాస్‌లోకి ఎంటర్ అవ్వటం అంత ఈజీ కాదు అని ఒక డైలాగ్ ఉంది. అవును. ఆ డైలాగ్ ఎక్కడ లొకేట్ చేస్తాడు డైరెక్టర్ అనుకున్నారు గానీ, స్పష్టంగా అతని ఉద్దేశ్యం అదే. హుహు. హ్మ్. మత రాజకీయము అనేది హ్మ్. తమిళనాడులోకి ఎంటర్ కాకుండా చూసుకుందాము హుహు. అనే ఒక స్టాండ్, ఓకే. డీఎంకే స్టాండ్ ఏదైతే ఉందో దాన్నే పొలిటికల్ ఏరియాలో హ్మ్. మాట్లాడే ప్రయత్నం చేశాడు ఇతను. ఓకే. దాన్ని ఇంకొంచెం పవర్‌ఫుల్‌గా ఇంకొక 3, 4 సీన్‌లేసేసుకొని తీసుంటే బావుండేది. అదే. అదే. ఓకే. రైట్. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ. ఇది రీసెంట్‌గా రిలీజ్ అయిన 'మదరాసి' సినిమా సంబంధించిన సంపూర్ణ విశ్లేషణ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా.